దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నిత్య జీవపు మాటలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఒకసారి మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మహాభాగ్యాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం క్రైస్తవునిలో క్రీస్తు ఉన్నాడా అనే చక్కటి పాఠాన్ని మనం నేర్చుకుందామండి. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు నాయన. మరి ఒకసారి మీ యొక్క పిల్లలందరితో కలిసి నిత్య జీవపు మాటలు ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాలకి అవసరమైన మీ యొక్క వాక్యాన్ని ప్రభా నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. టీవీ ముందు కూర్చుని ఉండి నాయన మీ యొక్క మాటలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ యొక్క మాటల యందు నిత్య జీవం ఉంది కనుక నిత్య జీవపు మాటలను ప్రభా మేము ఆలోచిస్తుండగా మా యొక్క ఆత్మీయ జీవితాలు ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా నేను బలపరుచుకుని మీరుండే మహాలోకానికి ప్రభా మేమందరము సిద్ధపడగలిగే భాగ్యాన్ని నీ బిడ్డల మీద మాకు అందరికీ ప్రసిద్ధింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించుకునే అంశం క్రైస్తవంలో క్రీస్తు ఉన్నాడా. ఈ టైటిల్ వినగానే క్రైస్తవంలో క్రీస్తు ఉండటం ఏంటి అని మనం ఆలోచిస్తాం. ప్రతి క్రైస్తవంలో కూడా క్రీస్తు ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తేటతెల్లంగా మనకు తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని వ్రాయబడి ఉందండి. అపోస్తలుడైన పేతురు గారు ఈ మాట వ్రాయటంలో గనక ఉద్దేశాన్ని మనం పరిశీలించినట్లయితే, మనము నమ్మిన యేసుక్రీస్తుని, మనము అంగీకరించిన యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అని రాయబడి ఉంది. ఎందుకు ప్రభువుగా మనం ప్రతిష్ఠించుకోవాలి అని అంటే, నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనల్ని అనేక మంది అనేకమైన ప్రశ్నలు అడుగుతారు. దేని గురించి అడుగుతారు? యేసుక్రీస్తుని మీరు ఎందుకు అంగీకరించారు, యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటి అని కానీ, లేకపోతే యేసుక్రీస్తుని అనేక మంది అంగీకరించిన వారు విమర్శనాత్మకంగా ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు. హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ క్రీస్తుని గురించి సమాధానం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. హేతు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం మనం చెప్పాలంటే క్రీస్తు మన హృదయంలో యందు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఏ యేసుక్రీస్తునైతే మనం అంగీకరించామో లోకంలో అనేక మంది మరి దేవుళ్ళుగా పిలువబడుతున్నారో, మరి నిజదేవుడైన యేసుక్రీస్తుని మనము తెలుసుకున్నాం. పరలోకానికి మార్గము యేసుక్రీస్తు వారని మనం నమ్మి బాప్తిసం పొంది క్రైస్తవులుగా మనం అందరం ఉన్నాం. ఏ క్రీస్తునైతే మనం అంగీకరించామో ఆ క్రీస్తు గురించి అనేకమైన ప్రశ్నలు వ్యతిరేకవాదులు మనల్ని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి సమాధానం చెప్పడానికి మనం ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి. మనము ధైర్యముగా ఎదుటివారికి మనం సమాధానం చెప్పగలగాలంటే మనలో క్రీస్తు ఉండాలి. క్రీస్తుని మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతుందండి. సామెత గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు మనం పరిశీలించినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి సంఘములోనికి వచ్చిన మనం అందరం కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత
మరలా మనం సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదంటండి. యేసుక్రీస్తుని నమ్మక ముందు లోకంలో మనం ఇష్టానుసారంగా తిరిగాము. ఎలా బ్రతికామో ఎలా తిరిగామో మనందరికీ తెలుసు, మన యొక్క జీవితాలు ఏంటో. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉండాలంట? క్రీస్తు అధికారంలోనికి వెళ్ళిపోవాలి. పిల్లలు ఎవరి అధికారంలో ఉంటారు? తల్లిదండ్రుల యొక్క అధికారంలో ఉంటారు. స్కూల్లోనికి వెళ్తే మాస్టర్ యొక్క అధికారంలో ఉంటారు. ఇంట్లో ఉంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క అధికారంలో ఎలాగైతే ఉన్నారో, స్కూల్లో పిల్లలు మాస్టర్ యొక్క అధికారం కింద అయితే ఎలాగైతే ఉన్నారో, క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడి క్రైస్తవులుగా తీర్చిదిద్దబడిన మనం అందరం కూడా సంఘంలో క్రీస్తు అధికారమునకు లోబడిపోవాలంట. మన అధికారం ఎవరో? క్రీస్తు. సంఘమునకు శిరస్సు ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే మనం అందరం కూడా. ఆయన రక్తంలో మన పాపాలని శుద్ధి చేసుకుని క్రీస్తులోనికి సంఘంలోనికి వచ్చిన మనం అందరం కూడా క్రీస్తు యొక్క అధికారంలోనికి వెళ్ళిపోవాలి. అంటే క్రీస్తు అధికారంలో మనం అందరం ఉండాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండగా క్రీస్తు అధికారంలో మనం ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు యేసుక్రీస్తుని తన హృదయంలోనికి ఆహ్వానించుకున్నారండి. ఆ మాటను చూద్దాం బైబిల్ గ్రంథంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వ్రాయబడి ఉందండి. యోహాను గారు యోహాను సువార్త రాశారు. యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని కూడా యోహాను గారే రాశారండి. మరి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్ని, ఆనాటి క్రైస్తవుల్ని ఉద్దేశించి యోహాను గారు ఏమని మాట్లాడుతున్నారు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని రాయబడి ఉందండి. ఎవరిని జయించారు వీళ్ళు? మొదటి వచనం చదువుతున్నానండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకు అది లోకంలో ఉన్నది. సాతాను సంబంధులు, అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారంటండి. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకొని, దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా దేవుని యొక్క ఉద్దేశాలని మార్చి మరి ఈరోజు అనేక మంది బోధిస్తున్నారు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అబద్ధ ప్రవక్త ఎవరో, అబద్ధ బోధకులు ఎవరో వారు కనిపెట్టేశారంట. ఎందుకు కనిపెట్టారు వాళ్ళు? యోహాను గారు ఏమని రాస్తున్నారు? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మీలో ఉన్నవాడు ఎవరో, లోకములో ఉన్నవాడు ఎవరో? మీలో ఉన్నవాడు అంటే యేసుక్రీస్తు వారు. మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మీలో ఉన్నవాడు అనగా యేసుక్రీస్తు వారు, లోకములో ఉన్నవాడు అనగా అపవాది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడు ఎవడు? అపవాది. లోకములో ఉన్నవానిని జయించాలంటే మీలో యేసుక్రీస్తు వారు ఉండాలి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే సాతాను కంటే గొప్పవాడు ఎవరో? యేసుక్రీస్తు వారండి. అపవాది కంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. చాలామంది అపవాదికి భయపడతారు కానీ యేసుక్రీస్తు వారికి భయపడరండి.
సాతానికి భయపడతారు తప్ప యేసుక్రీస్తు వారికి భయపడరు. ఎందుకంటే దేవుని గురించిన భయము చిన్ననాటి నుంచి మనకు తెలియదండి. చిన్ననాటి నుంచి దెయ్యం గురించే మనం భయం నేర్చుకున్నామే తప్ప దేవుని గురించిన భయము మనకు నేర్పలేదు. చిన్నప్పుడు చంటి పిల్లలో అన్నం తినకపోతే బూచోడు వస్తున్నాడో అన్నం తినంటారండి. చిన్నపిల్లలు నిద్రపోకపోతే, చిన్నపిల్లలు నిద్రపోకుండా పేచి పెడితే దెయ్యం వస్తుంది, బూచోడు వస్తున్నాడో అని చెప్తారండి మనం. అప్పుడు వెంటనే పిల్లలు భయపడిపోయి వారు ఏం చేస్తారో నిద్రపోతారు. ఇకపోతే సినిమాలకి వెళ్ళి వచ్చినప్పుడు రాత్రులు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు దెయ్యం గురించే భయపడతారా తప్ప దేవుని గురించి భయపడేవారు ఎవరు ఉన్నారండి? చిన్ననాటి నుంచి మనకి దెయ్యం భయమే నేర్పారే తప్ప దేవుని భయం నేర్పలేదు. లోకములో ఉన్నవాడు అపవాది అయితే మనలో ఉన్నది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తెలియాలండి మనకి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడంట, లోకములో ఉన్న అపవాది కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొంది మరి 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనకు తెలుసు. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస దినం అయిన తర్వాత సాతానుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసింది తిను. తర్వాత దేవాలయము శిఖరం యొద్దకు యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి దూకేయి, నీ తండ్రి దూతలకు ఆజ్ఞాపిస్తారు కదా, నీ పాదము రాయికి తగలకుండా వారిని నెత్తి పట్టుకుంటారు అని యేసుక్రీస్తు వారిని సాతానుడు ఎన్నో విధాలుగా శోధించాడండి. కానీ యేసుక్రీస్తు వారు సాతాన్ని జయించాడా లేకపోతే సాతానికి లొంగిపోయాడా? ఇకపోతే యేసుక్రీస్తు వారిని ఆ శిఖరం మీద తీసుకుని వెళ్ళిపోయి ఏమన్నాడో, ఈ లోక రాజ్యములన్నిటిని కూడా ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి, నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నిటిని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు లోబడ్డారా? లోబడటానికి సాతానికంటే శక్తి యేసుక్రీస్తు వారు తక్కువ ఉందనుకుంటున్నారా? సాతానికంటే గొప్పవాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు అని వ్రాయబడిన ప్రకారంగా, చిన్నపిల్లలు అంటే ఎవరు? చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు అనుకుంటాం మనం. చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలు కాదండి. అప్పుడే క్రొత్తగా యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు బోధ ఒక విధంగా ఉంటే సాతాను బోధ మరొక విధంగా ఉన్నదండి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు మరి ప్రారంభ శతాబ్దంలోనే బయలుదేరినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను మనం ఈజీగా గుర్తించాలి అంటే మనలో క్రీస్తు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో యేసుక్రీస్తు వారు ఉండాలి. మరి క్రైస్తవుల్లో క్రీస్తు ఉన్నాడా అనే టైటిల్ కనుక మీరు ఆలోచించినట్లయితే క్రీస్తు లేడని అర్థమవుతుంది. ఇంకొక వాక్యాన్ని చూపిస్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉందండి. ఇంతకీ ఎవరు తలుపు తడుతున్నారు? యేసుక్రీస్తు వారు తలుపు తడుతున్నారంట. ఏ తలుపు? మన ఇంటి తలుపు కాదండి, మన హృదయం అనే తలుపు. మన హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడంట. ఎలా తడుతున్నాడు? ఈరోజు మరి అనేక మంది దైవ సేవకులు మరి టీవీల్లో ప్రసంగిస్తున్నారండి. ఎంతో ధనాన్ని వెచ్చించి మరి అనేక పనులు పక్కన పెట్టి ఈరోజు దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. టీవీలోనే కాకుండా అనేకమైన సంఘాల్లో, సువార్త కూడికల్లో, సువార్త సభలలో, అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యము విరివిగా ప్రకటించబడుతుంది. ఎంతమంది దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నా ఎవరు కూడా తమ హృదయంలో క్రీస్తుని ఆహ్వానించట్లేదండి. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని హృదయంలోనికి నేను వస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చాలామంది దేవుని యొక్క మాటలకే తమ హృదయంలో చోటు ఇవ్వరండి.
సీరియళ్ళకు చోటిస్తాము, సినిమాలకు చోటిస్తాము, ఫ్రెండ్స్కి చోటిస్తాము, ఇకపోతే విందులు వినోదాలకే మనం చోటిస్తామే తప్ప యేసుక్రీస్తుకి మన హృదయంలో స్థానం లేకుండా అయిపోయిందండి. ఈరోజు సమాజం అంతా బ్రతుకుతున్నది యేసుక్రీస్తు వలన. ఆయన కృప లేనిదే ఈరోజు మనం బ్రతకలేమండి. మనము బ్రతుకుతున్నామంటే కేవలము ఆయన కృప. మనము దేవుని వలన బ్రతుకుతున్నామండి. అలాంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ నిలబడ్డారంట? హృదయము బయట నిలబడ్డారు. యేసుక్రీస్తు వారు మన హృదయం బయట నిలబడితే ఇంతకీ మన హృదయంలో ఎవరున్నారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండు తట్టుచున్నానంటే తలుపు మనం ఎవరింటికైనా వెళ్ళి తలుపు తడుతున్నప్పుడు ఇంట్లో ఎవరైనా ఉన్నారనా లేరనా? ఎవరో ఉన్నారు. కాబట్టి తలుపునద్ద నిలుచుండి మనం తడుతున్నప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే లోపల ఉన్నవారు ఏం చేయాలి? తలుపు తీయాలి. అలాగే మరి యేసుక్రీస్తు వారు మరి క్రైస్తవుని యొక్క హృదయంలోనికి వెళ్ళకుండా ఇంకా బయటే ఉన్నాడంటే ఇంతకీ క్రైస్తవుని హృదయంలో క్రీస్తు ఉండకుండా ఎవరున్నారు? మరి సాతానుడు ఉన్నాడనే సంగతి మనకు అర్థమైపోతుంది. క్రైస్తవుని హృదయంలో క్రీస్తు తప్పనిసరిగా ఉండాలనే ఈ పాఠాన్ని మీతో మాట్లాడుతున్నానండి. ఇంతకీ క్రైస్తవుడు అనే పదము బైబిల్లో 3 సార్లే ఉందండి. క్రైస్తవుడు అనే పదము ఎంత కష్టతరంగా వారికి వచ్చిందో ఆ 3 వచనాలను ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది. ఏమండి? ఈ శిష్యులు మొట్టమొదటిగా అంతియొకయలో క్రైస్తవులు అనబడ్డారంటండి. అంతియొకయలో క్రైస్తవులు అనబడక ముందు వారు 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించారంట. 1 సంవత్సరం కష్టపడ్డారంటండి. అంటే 365 రోజులు. 365 రోజులు సంఘములో ఉండి వాళ్ళు ఏం చేశారంట? వాక్యాన్ని బోధించారంట. మరి ఈరోజు క్రైస్తవ సంఘాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈరోజు క్రైస్తవ సంఘాలు వాక్యాన్ని బోధిస్తున్నాయా? బోధించట్లేదండి. శుక్రవారం ఒకసారి దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ఆదివారం ఒకసారి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మరి మిగతా 5 రోజులు ఇంతకీ వారానికి కేవలము 2 గంటలు మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చుని ఉండి వచ్చేస్తున్నాం. కానీ వాళ్ళు 1 సంవత్సరం అంతా కూడా సంఘములో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించిన తర్వాత వీళ్ళ క్రైస్తవులురా, వీళ్ళ క్రీస్తుని ప్రకటిస్తున్నారు, వీళ్ళ క్రీస్తు సంబంధులు, వీళ్ళ క్రైస్తవులు అని ఎంతో కష్టపడిన తర్వాత వాళ్ళ క్రైస్తవులు అని అనిపించుకున్నారు. మరి రోజు మనము కూడా క్రైస్తవులమే. మనకి క్రైస్తవులని పేరు ఎలా వచ్చేసింది? బాప్తిసం తీసుకునే వెంటనే వచ్చేసింది. అంత సింపుల్గా పొందేసుకున్నారండి వీళ్ళ పేరు. అంత సింపుల్గా రాలేదండి క్రైస్తవుడు అనే పేరు. బహుజనులకు వాక్యము బోధించిన తర్వాత, క్రీస్తు కొరకు శ్రమపడిన తర్వాత, క్రీస్తుని అనేక హృదయాల్లోనికి వాళ్ళు ప్రవేశింపజేసిన తర్వాత కానీ వీళ్ళు క్రైస్తవులను అనిపించుకోలేదంటండి. రెండో మాట అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనంలో అందుకు అగ్రిప్ప ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. పౌలు గారు నిజంగా క్రైస్తవులందరికీ నిజంగా గుండెకాయ లాంటి వాడు మాట అండి. పౌలు గారు తిరిగిన ప్రదేశాలు కానీ, పౌలు గారు బోధించే బోధన విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేజూచుచున్నావే అని పౌలు తనడంటే అగ్రిప్ప. పౌలు గారు అనేక సందర్భాల్లో దేవుని యొక్క మాటల్ని బోధించి అనేక మందిని క్రైస్తవులుగా తీర్చిదిద్దారండి. కానీ దేవుని మాటలకి నిజంగా లోబడిపోయే మనుషులు ఉన్న లోకమేనంటారు ఇది. దేవుని మాటలో ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వినని సమాజంలో దేవుని పిల్లలారా మనమందరం ఉన్నాం. అగ్రిప్ప దేవుని యొక్క మాట వినలేదు. ఎంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేసేస్తున్నావా అని పౌలు గారితో మాట్లాడుతున్నాడు. ఇకపోతే 3వ మాట అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అని వ్రాయబడి ఉందండి.
ఎవడైనా క్రైస్తవుడైతే, అంటే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుని మరి క్రైస్తవులుగా తీర్చిదిద్దబడే సంఘంలో ఉన్న మనము క్రైస్తవులని పిలువబడుతున్నాం. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడకుండా ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలంటండి. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీ బాధలన్నీ పోతాయి అని అంటుంటారు. యేసుక్రీస్తు నమ్ముకుంటే బాధలు పోవటం కాదు, బాధలు కూడా వస్తాయండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల, అంటే బాధలు ఉండవా? బాధలు ఉంటాయి. క్రైస్తవుడు అయిన తర్వాత మనము క్రీస్తులో నిలబడమని కొన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని పరీక్షలు మనకు ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలి? వాటన్నిటినీ ఓర్పు, సహనంతో మనం భక్తిని కొనసాగించుకుంటూ మరి దేవుని దూషించకుండా, సిగ్గుపడకుండా మనం ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలంటండి. బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. అయినా సరే మనం ఏం చేయాలి? దేవుని విడిచిపెట్టకూడదు. క్రీస్తుని నమ్ముకుంటే బాధలు పోతాయి అని బైబిల్లో ఎక్కడ లేదండి. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత బాధలు ఉంటాయి, పోతాయి. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి పోతాయి. అంత మాత్రాన, బాధ వచ్చినంత మాత్రాన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న కష్టాలు వస్తున్నప్పుడు చాలా సంఘాల్లో సాక్ష్యాలు చెప్తుంటారండి. ఏమని చెప్తుంటారో, మేము చాలా కష్టాల్లో ఉన్నామండి, మా కష్టాలన్నీ తీరిపోవాలండి, ప్రార్థన చేయండి అని మీ యొక్క దైవ సేవకులతో మరి మీరందరూ కూడా చెప్తూ ఉంటుంటారు. ఏమండి, మనకి బాధలు, కష్టాలు అనేవి కలకాలం ఉంటాయా? కలకాలం ఉండవు. ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత అన్నీ కూడా పోతాయి. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనిపించిన ఎడల వారు సిగ్గుపడకుండా దేవుని మహిమపరచాలి. అలాగని అనుకుంటే, మనకే బాధలను అనుకుంటే, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఇకపోతే అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో సంఘము అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, ప్రభుత్వం చేత, నాయకుల చేత అనేకమైన హింసలు తరమబడ్డారు, కొట్టబడ్డారు. ఏమండి, అనేకమైన మాటలు క్రీస్తు కొరకు వారు అనుభవించారు. కానీ వారి క్రైస్తవ్యాన్ని ఆ రోజే విడిచిపెట్టేసినట్లయితే ఈరోజు మన వరకు ఈ సువార్త రాదండి. ఏమండి, ఈరోజు మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి మరి ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు కానీ, శిష్యులు కానీ, అపోస్తలుడైన పౌలు కానీ వారందరూ ఎన్నో బాధలు అనుభవించి ఆ బాధలన్నిటిని పక్కన పెట్టి క్రీస్తు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. కనుక ఈరోజు మన వరకు వచ్చిందండి. వారు బాధపడ్డారా? సుఖపడ్డారా? క్రీస్తుని వారు అంగీకరించినందుకు నిజంగా సుఖం అనుభవించలేదండి. మనమైతే ఈరోజు మన గృహాల్లో హ్యాపీగా పడుకుంటున్నాం. కానీ మరి ఆ రోజు వాళ్ళు కొండల్లోనూ, దారి మార్గ ప్రయాణ వాహనాల్లోనూ ఏమండి వారైతే మరి సుఖముగా వారి ఇంటి దగ్గర నిద్రపోలేదండి. వాళ్ళు సువార్త పని కొరకు అనేకమైన ఊర్లు వారు వెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం తర్వాత 4 పటాలు ఉంటాయండి. ఆ పటాల్లో పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని వ్రాయబడి ఉంటాయండి. మరి ఎన్ని గ్రామాలు తిరిగారండి పౌలు గారు? ఏ రోజు కూడా వారు సుఖంగా నిద్రపోలేదు. వారు బాధ అనిపించారు కనుక ఈరోజు మనకి సువార్త ఈరోజు మనకు అందిందండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాస్తున్నారు చూడండి. నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభము అని మాట్లాడుతున్నారండి. నా మట్టుకైతే నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, ఒకవేళ చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోతాను అంటున్నారండి. నా మట్టుకైతే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని అంటారంటే మీరు ఎలా బ్రతుకుతారో నాకు అనవసరమనా? అంటే అనేక మంది క్రీస్తు కొరకు బ్రతకట్లేదనా? అంటే క్రైస్తవుల్లో క్రీస్తు లేడనేనా ఈ పౌలు గారి మాట మాట్లాడుతున్నారు? అంటే ప్రతి క్రైస్తవుడు మరి క్రీస్తుని ప్రకటించట్లేదా అని మనం పరిశీలించినట్లయితే, మరి ఫిలిప్పీలో ఉన్న సంఘానికి మరి పౌలు గారు పత్రిక రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఎంతో బాధతో మాట్లాడుతున్న మాట అండి ఇది.
ఏంటంటే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ కూడా సొంత కార్యాలని చూసుకుంటున్నారంటండి, యేసుక్రీస్తు కార్యాలను చూడలేదంట. మరి ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులే అందరూ చూసుకునే పరిస్థితులకి వెళ్ళిపోయారంటే 2016 సంవత్సరాలు అయిపోయింది కదా యేసుక్రీస్తు వారి సువార్త మన యొద్దకు వచ్చి. మరి ఈరోజు క్రీస్తు కార్యములను మరి చాలామంది చేయట్లేదు అని పౌలు గారు ఎంతో బాధపడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారు? నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావు అయితే లాభం అని అంటున్నారు. అందరూ సొంత కార్యాలను చూసుకునిచున్నారు అంటే అందరూ సొంత కార్యాలు చూసుకున్నారంటే మరి పౌలు గారు ఏ కార్యాలు చూస్తున్నారు? యేసుక్రీస్తు కార్యాల మీదే ఉన్నారండి. క్రీస్తుని నమ్ముకున్న మనం అందరం కూడా క్రీస్తు కార్యాల మీదే ఉండాలి. క్రీస్తు కార్యాల మీద మనం అందరం ఉండాలంటే మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి క్రైస్తవుని హృదయంలో క్రీస్తు ఉండాలి అనేది దేవుని యొక్క లేఖన సత్యం అండి. చివరగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం పరిశీలించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకొడి అని వ్రాయబడిందండి. మనము క్రీస్తు సంబంధమైతే, క్రీస్తు మన హృదయంలో ఉంటే మనం ఏం వెతకాలంట? మన హృదయం, మన మనసు దేని మీద ఉండాలంట? పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదంటండి. భూ సంబంధం అంటే లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మం. మరి పైన ఉన్నదేంటి? పరలోకం. క్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయారండి. చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచి పరలోకి వెళ్ళిపోయారు. క్రీస్తుని అంగీకరించిన మనము కూడా మనము చనిపోయినా మరలా ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం క్రీస్తుతో పరలోకానికి వెళ్ళిపోతాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం కూడా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. పరలోకం వెళ్ళాలని మనసు మనకి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు మన హృదయంలో ఉంటే మన తలంపులు ఎప్పుడు కూడా క్రీస్తు మీద, బైబిల్ మీద, దేవుని వాక్యం మీద, పరలోకం మీదనే ఉంటుంది. ఈరోజు క్రైస్తవుని యొక్క హృదయంలో క్రీస్తు లేడు గనక మన ఆలోచనలో మన యొక్క హృదయ తలంపులు అన్నీ కూడా లోక సంబంధమైన వాటి మీదనే ఉంటున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్న మీరందరూ కూడా దేవుని మాటలో కాలక్షేపం కొరకు వినటం కాకుండా దేవుని యొక్క వాక్యము చెబుతున్నట్టుగా మనం బ్రతుకుతున్నామా? క్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నామా? క్రీస్తు మనకు ప్రభువుగా ఉన్నాడా? మన హృదయంలో క్రీస్తు ఉన్నాడా అని మనం పరిశీలించుకున్నట్లయితే మనకే అర్థమైపోతుంది. మనలో క్రీస్తు లేకపోతే సాతానుడైనా ఉంటాడో, లేదంటే క్రీస్తు అయినా ఉండాలి. మన హృదయంలో క్రీస్తు అయినా ఉండాలి, సాతానుడైనా ఉండాలి. మీ హృదయంలో ఎవరు ఉన్నారో పరీక్షించుకొని మీరు విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ప్రతి క్రైస్తవుని యొక్క హృదయంలో క్రీస్తు ఉండాలని మరి మాటలు చెప్పి ముగిస్తున్నాను. చెప్పండి కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో టీవీ ముందు కూర్చుండి నైనా మీ యొక్క మాటలు వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తుని అంగీకరించిన మేము మా యొక్క హృదయంలో క్రీస్తు ఉన్నాడా, సాతాను ఉన్నాడా అని నైనా పరిశీలించుకొని ప్రభా, మా హృదయంలో ఎందునని క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుని క్రీస్తు అధికారమునకు ప్రభు మేమందరం కూడా లోబడి క్రీస్తు కొరకు మేమందరం కూడా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని ప్రతి క్రైస్తవుని హృదయంలో క్రీస్తు ఉండగలటకు మీ సహాయాన్ని ప్రభు మాకు అనుగ్రహించమని మా కొరకు త్వరలో తిరిగిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనకును లోకము నుండి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.